ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈరోజు మీరు ఇజ్రాయెల్ దేశాన్ని గమనించినట్లయితే ఇరాన్ దేశానికి ఇజ్రాయెల్ దేశానికి యుద్ధం జరుగుతుంది. ప్రియులరా, 586లో మీరు గమనించినట్లయితే నెబుకద్నెజరు ఇజ్రాయెల్ దేశాన్ని ముట్టడి వేసి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వారందరినీ కూడా బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కోరేషు హృదయాన్ని దేవుడు ప్రేరేపించి పారసిక దేశం అనగా ఇరాన్ దేశంలో ఉన్నటువంటి ఆ రాజు హృదయాన్ని ప్రేరేపించి నెహెమ్యా ద్వారా తిరిగి యెరూషలేము ప్రాకారాలు కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. రాజు అనుమతి ద్వారా తిరిగి యెరూషలేమునకు వచ్చి నెహెమ్యా తిరిగి గోడలు కట్టుచున్నటువంటి సమయంలో బయట వారు కాదండి, అన్యులు కాదండి, వారితో ఉన్నటువంటి వారి ప్రియులే ఆ దేవుని కార్యాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ టైంలో ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏంటో తెలుసా ప్రియులారా? నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నములను సఫలము చేయును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు ఆయనే మేము చేయు ప్రతి ప్రయత్నంలో మాకు సహాయము చేయును గాక. ఈ ఉదయకాల సమయంలో సేవకులను ఉద్దేశించి ఒక మాట సెలవిస్తూ ఉన్నాను. మందిరం కడుతూ ఉన్నారా? మందిరం స్థలం విషయంలో ఇబ్బందులు ఉన్నాయా? అనేక మంది చెప్తుంటారు, అయ్యా మేము చర్చి కడుతున్నామయ్యా, మా చర్చి కట్టుకోవడానికి పర్మిషన్ ఉంది, కానీ అక్కడ ఉన్నటువంటి వారు అడ్డుకుంటూ ఉన్నారు. ఇదిగో మేము కార్యాలు ప్రారంభిస్తూ ఉన్నాం, ఏవో కారణాలను బట్టి అవి ఆగిపోతున్నాయి అని మీరు అనుకుంటూ ఉంటే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆకాశమందు నివాసి అయినటువంటి దేవుడు ఆయనే మీ ప్రయత్నములన్నింటినీ సఫలము చేయునుగాక. ఈ వాగ్దానం కేవలం సేవకులకు మటుకే కాదండి, మీ అందరికీ కూడా. మీరు చేస్తున్న కార్యం దేవుని దృష్టికి అనుకూలమైనదైతే, అది నీతియుక్తమైనదైతే, మీరు ప్రభు మీద ఆధారపడగలిగితే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు దానిని ఆపాలనుకున్నా ప్రభు సహాయం చేసి అద్భుతంగా నడిపించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకే వందనాలు ప్రభు. ఈరోజు మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.